తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి. రేపు మహాత్మాగాంధీ జయంతి రోజున పాఠశాలలు పనిచేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 2వ తేదీన తుపాను కారణంగా సెలవుకు బదులు గాంధీ జయంతి రోజున సెలవు రద్దు చేశారు డీఈఓ. ఈ నిర్ణయంపై మండిపడుతున్నారు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు. ఇంతవరకు మా సర్వీస్లో కానీ మేము ఎప్పుడు కూడా ఎరిగి ఉండం ఈ విధంగా కాంపన్సేట్ హాలిడే ఆ రోజు చేయమని చెప్పడం. మరి అది వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎందుచేతనంటే మేము 220 వర్కింగ్ డేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు కాకుండా ఇంకో రోజు ఎప్పుడైనా సెప్టెంబర్ నెలలో కానీ లేదా సంక్రాంతి సెలవుల తర్వాత కానీ ఎప్పుడైనా సరే ఏ ఆదివారం చేయమన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని రోజులు చేస్తాం. అంతేగాని గాంధీ జయంతి రోజున మాత్రం స్కూల్ పెట్టడం అనే దాన్ని ఉపాధ్యాయ సంఘాలుగా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామండి. ఈ విధంగా మహాత్మా గాంధీ జయంతి రోజుని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ప్రభుత్వం వారు కూడా 3వ తారీఖు నుంచి 13 వరకు దసరా హాలిడేస్ ఇచ్చిన కారణంగా చాలామంది ఉపాధ్యాయులు మహాత్మా గాంధీ జయంతి సెలవు అనే ఉద్దేశంతో 2వ తారీఖు నుంచే రిజర్వేషన్స్ అవి చేసుకోవడం, ఊరు ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవడం, రకరకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా సఫర్ అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పేసి సందర్భంగా తమకి తెలియజేస్తూ ఉన్నారండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబుని అడిగి తెలుసుకుందాం. రాజబాబు, చెప్పండి, డీఈఓ ఉత్తర్వులు ఏమైనా సవరించే అవకాశం ఉందా? ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కదా గాంధీ జయంతి రోజు పనిచేయాలనే నిర్ణయానికి సంబంధించి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు ఇచ్చిన ఉత్తర్వులపై ఇటు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే గాంధీ జయంతి అంటే సెలవు రోజు, ప్రభుత్వం హాలిడేది. సెలవు రోజునే జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు పాఠశాలలు తెరవాలని యథావిధిగా అంటే రేపు ఉండాల్సిన సెలవును కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంటే కలెక్టర్ ఆదేశాల మేరకు తాను ఉత్తర్వులు ఇస్తున్నట్టు కూడా వాసుదేవరావు ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అంటే గత నెల 2వ తారీఖున తుఫాను కారణంగా, వరదల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో సెలవు ప్రకటించారు విద్యా సంస్థలకు. ఆ రోజు సెలవుకు బదులు ఆ రోజు సెలవు ఇవ్వడం వల్ల రేపు గాంధీ జయంతి రోజున సెలవు రద్దు చేశాము. రేపు స్కూల్స్ తెరవాలి, పాఠశాలలు పనిచేయాలి, రేపు సెలవు లేదు అని జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు ఇచ్చిన ఉత్తర్వులకైతే కనుక ఇటు ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు, విద్యాశాఖ ఉపాధ్యాయులు కూడా మండిపడుతున్నారు. గాంధీ జయంతి రోజునైతే కనుక తాము పని చేయము, ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు సెలవు ప్రకటించాలి, పాఠశాలలు తెరవడాన్ని రేపు రద్దు చేయాలి, ఒకవేళ అవసరమైతే ఆదివారం కానీ ఏ రోజైనా తాము పాఠశాలలు తెరిచేందుకు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ గాంధీ జయంతి రోజున పాఠశాలలు తెరవద్దు, జిల్లా విద్యాశాఖ అధికారి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కూడా ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నారు. ఓ పక్క ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి, రాష్ట్ర మంత్రుల దృష్టికి కూడా ఉపాధ్యాయులు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఏం చేస్తారనేది మాత్రం ఉపాధ్యాయులు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రేపు యథావిధిగా జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాలలు తెరవమంటారా, లేని పక్షంలో ఉపాధ్యాయుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని సెలవు ప్రకటిస్తారా అనేది మాత్రం ఉపాధ్యాయులు, ప్రైవేట్ సంస్థల విద్యా యాజమాన్యాలు కూడా ఎదురు చూస్తున్నాయి. నరేష్, రైట్ రాజబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.